వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, తడిసి ముద్దైన పంటలు, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు, పలు ఆలయాల్లో పూజలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు, భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి టు కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. దేశంలో మరోసారి పంజా విసురుతోన్న కరోనా వైరస్, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచన. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మహిళా శక్తికి నిదర్శనం అహల్యాబాయ్ హోల్కర్. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం. బాన్స్వాడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదల, సత్తా చాటిన నిజామాబాద్ జిల్లా విద్యార్థులు. ఈ నెల 25న గ్రామ పరిపాలనా ఆఫీసర్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు, పలు సూచనలు చేసిన సిపి సాయి చైతన్య. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులకు సంబంధించి కేసులపై విచారణ చేపట్టాలి. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏఐసీసీ కార్యాలయంలో బీసీ కులగణనపై మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు జాతీయ నాయకులు బైరాం రమేష్, కొప్పుల రాజు, మాజీ ఎంపీ మధు యాష్కి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధులతో పాటు మీడియా ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2.5 గంటల పాటు తెలంగాణలో బీసీ కులగణన గురించి ఆయన వివరించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై ఇచ్చిన హామీ మేరకు బీసీలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, ఆ హామీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో బీసీ కులగణన చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడడం గర్వకారణమని ఆయన తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. రహదారుల వెంట కళ్ళల్లో ఇంకా కుప్పలుగా ధాన్యరాశులు, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక గోసపడుతున్న రైతాంగం పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్న అధికారులు రైతుల కష్టాల కంటే ముఖ్యమంత్రికి అందాల పోటీలు ఎక్కువయ్యాయని, తడిచి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కొన్న మొత్తం వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని, అకాల వర్షాలకు నష్టపోయిన ఇతర పంటల రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అవన్నీ ఉట్టి మాటలలాగానే ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా కళాల వద్ద రహదారులపై ధాన్యం రాసులు కుప్పలుగా పడి ఉన్నాయని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోయాయని ఎమ్మెల్యే అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం కొనకపోయేసరికి అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చి రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, తద్వారా ప్రభుత్వం రైతులను గోసపెడుతుందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ధాన్యం నీటి పాలవుతుందని, తడిచిన మరియు మొలకలు వచ్చిన ధాన్యం తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదని రైతులు గోడు విల్లబోసుకుంటూ గతంలో కేసీఆర్ తడిచిన ధాన్యాన్ని కొన్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. కళాల వద్ద ధాన్యం కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సకాలంలో లారీలు పంపకపోవడంతో ధాన్యం నీటి పాలవుతుందన్నారు ఎమ్మెల్యే. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, కొన్న ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ తొందరగా అందజేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోతున్న సజ్జలు మరియు ఇతర పంటల రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి టు కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరానికి సమీపంలో 8 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. 4 గంటలుగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్లో స్తంభించడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. కరోనా వైరస్ గురించి పూర్తిగా మర్చిపోతున్న తరుణంలో మరోసారి పంజా విసురుతోంది. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కొత్త కోవిడ్ వేరియంట్లు NB181, LF7లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2
జీనోమిక్స్ కన్సార్టియం శనివారం వెల్లడించింది. NB-181 రకం కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా LF7 కు సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో అన్ని ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆయన అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు, మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN.1 ఉపరకాలైన LF7, NB-181 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. ఢిల్లీలో కేసులతో అక్కడి భాజపా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని సూచించింది. వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసుల వివరాలను పొందుపరచాలని ఆదేశించింది. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల నడుమ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ NSUA ఆర్గనైజర్ నుండి పీసీసీ వరకు అంచెలంచెలుగా ఎదిగి ఆయన అంకిత భావంతో బలంగా పార్టీ కోసం ఎంతో కష్టపడి ఈ స్థానంలో ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. తెలంగాణలో అటు రాష్ట్రాన్ని, ఇటు పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఉమ్మాజీ నరేష్, రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షులు మహేందర్, ఇందల్వాయి కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, నాయకులు వాసుబాబు, ధర్మగౌడ్, శాంసన్ తదితర నాయకులు పాల్గొన్నారు. మరి మన పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి ఇవాళ జన్మదినం సందర్భంగా మరి నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్లో జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మరి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఒక NSUA ఆర్గనైజేషన్ నుండి అంచెలంచెలుగా ఎదిగి మరి వాళ్ళ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి మరి ఆయన యొక్క అంకిత భావము, ఆయన యొక్క మహిళా శక్తికి నిదర్శనం అహల్యాబాయ్ హోల్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇందూర్ నగరంలోని అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ మరియు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకమాత మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ అని హిందూ దేవాలయకు గొప్ప మార్గదర్శకురాలు మరియు నిర్మాణకర్త అన్నారు. నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులుగా అందరం సంఘటితమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగుల లక్ష్మీనారాయణ, ప్రోగ్రాం కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రవళిక, శ్రవంతి, జ్యోతి, బీజేపీ మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అహల్యాబాయ్ 300 జయంతి సందర్భంగా ఈరోజు ఇందూర్ నగరంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నీలకంఠేశ్వర ఆలయంలో వీరనారి అహల్యాబాయ్ హోల్కర్ మహారాణి గారు వారి చిత్రపటానికి పూలమాల మరియు హారతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అహల్యాబాయ్ ఏదైతే ఆలోచన తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. పాలిసెట్ ఫలితాలను సిటిఈ ఎస్బిటెట్ చైర్పర్సన్ దేవసేన ప్రకటించారు. బాలికల విభాగం నుంచి గురుగంటి శ్రీజ, తూమటి లాస్యా సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. తర్వాతి స్థానంలో షేక్ ఫిరాత్ ఆన్సిమ్ నిలిచింది. బాలుర విభాగం నుంచి ఉండయాల కౌశిక్ నారాయణ 4వ ర్యాంక్, చాట్ల షేక్ మొహమ్మద్ షేఫిక్ 5వ ర్యాంక్, బింగి విక్యావత్ 6వ ర్యాంక్ సాధించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు పాలిసెట్ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంబైపీసీ విభాగంలో ఈదుల్యా శ్రీనిధ 65వ ర్యాంకు, నందగరి దీప్తి 74వ ర్యాంకు,
షేరు ప్రణీత్ 91వ ర్యాంక్ సాధించారు. ఎంపీపీ విభాగంలో చౌదరపు శ్రీనిక 9వ ర్యాంక్, పెద్దపాటి ప్రణీత 105, షేరు ప్రణీత్ 141వ ర్యాంక్ సాధించారు. కామారెడ్డి జిల్లాలో ఎంబైపీసీ విభాగంలో బామన్ రమేష్ 58, కావేటి సహస్రతి. కామారెడ్డి జిల్లాలో ఎంబైపీసీ విభాగంలో బామన్ రమేష్ 58, కావేటి సహస్రి 113, వీరమల్లు రాజా భైరవ్ 125వ ర్యాంక్ సాధించారు. ఎంపీసీ విభాగంలో పాల్త్యా రాహుల్ 26, వారణాసి అనూప్ కుమార్ 112, బామన్ రమేష్ 188వ ర్యాంక్ సాధించారు. బాన్స్వాడలో సమగ్ర విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సమగ్ర విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి అధికారులు కానీ నాయకులు కానీ డబ్బులు అడిగితే ₹1 కూడా ఇచ్చే అవసరం లేదన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కలుపుకొని ఎవరైతే సొంత జాగాలు ఉన్నాయో ఆ జాగాల మీద ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే గరీబ్ గారు ముందుకు వచ్చిందో వారి పేర్లను రాసి కమిషనర్ గారి ద్వారా, ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కి పంపించినాం. ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ కూడా పరిశీలించి హైదరాబాద్కు మంత్రి గారికి పంపించి షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులకు సంబంధించిన నమోదైన కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకే సత్వర న్యాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో మూఢనమ్మకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాలచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పీడన నిరోధక చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాధితులకు చట్ట ప్రకారం పరిహారం, నిధుల కేటాయింపుల మేరకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కోర్టు స్టే కారణంగా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మండల, సబ్ డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో మూఢనమ్మకాలపై పోలీసు, కళాజాత బృందాలచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీణ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దయానంద్, డీఎస్పీలు, ఎన్జీఓలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవట్లను పక్కకు తప్పించి ముందుకు వెళ్తే బాగుంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్లు తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాయడం జరిగిందని, గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగిందని, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పానని, ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతుందోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు వారు అనుకుంటున్న విషయాలు దాదాపు సగం తెలంగాణ ప్రజలకు అనుకుంటున్న విషయాలే చెప్పానని, ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్నారు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదని, ఎవరిపైనా ప్రేమ లేదన్నారు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ దేవుడని, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని, వారి వల్ల నష్టం జరుగుతోందన్నారు. కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందంటే పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని, నేను కేసీఆర్కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని, లేఖ బహిర్గతం కావడం బాధాకరమని, లేఖ బహిర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ ఆగమినట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని, పార్టీ కూడా ముందుకెళ్తుందన్నారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని, వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అన్నారు. అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం.
3 నెలల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మనమిచ్చే గిఫ్ట్ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి రాజేందర్లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకుర్పల్లి తాండా గ్రామ పంచాయతీకి చెందిన మాలోత్ లక్ష్మి పుణ్యనాయక్, గుగ్లోత్ లావణ్య, దేవ్ సింగ్ నాయక్, గుగ్లోత్ పద్మ భాస్కర్ నాయక్, మీనా కీర్తిశేషులు నవీన్ నాయక్లకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శనివారం లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 16 నెలల కాలంలోనే 6 గ్యారంటీలను అమలు పరుస్తూ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలను ఇందిరమ్మ కమిటీల ద్వారా గుర్తించి 3520 ఇండ్లు మండలంలో 643 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, మంజూరైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఇటీవలే పంపిణీ చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు 3 నెలలలోపు లబ్ధిదారులు కట్టుకుని ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలను విడతల వారీగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాకుర్పల్లి తాండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్ తిమ్మపూర్, మాజీ తాజా సర్పంచ్ రవీందర్ గుప్తా, ఏఎంసీ డైరెక్టర్ మండే శ్రీనివాస్ యాదవ్, నాయకులు బండారి బాలరెడ్డి, గంట బుచ్చారెడ్డి, రాములు నాయక్. నగరంలోని బాపూజీ వచనాలయంలో కమిటీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం, ఉపాధ్యక్షులు దేవిదాస్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్, లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ నిజామాబాద్ ముద్దుబిడ్డ ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు బాపూజీ వాచనాలయంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు అందరికి కూడా ఇక్కడ భోజనాలు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి మహేష్ గౌడ్ గారు మరి ఆయన 60వ జన్మదిన సందర్భంగా మా విద్యార్థుల తరపున అలాగే బాపూజీ వాచనాలయం తరపున మెంబర్స్ తరపున మా అందరి తరపున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలోని 16వ డివిజన్లో గల పలు దుకాణాలు, హోటళ్లలో మున్సిపల్ శానిటేషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను పట్టుకొని పెనాల్టీ విధించారు. సర్కిల్ 1 శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారంగా పలు డివిజన్లలోని దుకాణాల్లో, హోటల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు పట్టుకొని 10,000 రూపాయల వరకు జరిమానాలు విధించామని, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం కాలుష్యమవుతుందని, ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగ్లు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జవాన్లు శ్రీనివాస్, సుదర్శన్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగ విద్యార్థులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, శేఖర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, నరేందర్, మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన నిజామాబాద్లో జన్మించారు. ఈ నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలకు ఎంతో సేవలు అందించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు దేవాలయాలు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవునికి కూడా ప్రార్థనలు జరిగాయి. అలాగే ప్రతి చోట కేక్ కటింగ్స్, బుక్స్ పంపిణీ పేద విద్యార్థులకు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో పలు సేవా సంస్థల్లో సేవా కార్యక్రమాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహెర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుగుతున్న సందర్భంలో నిజామాబాద్ నగరంలో కూడా ఉదయం నుండి సేవా కార్యక్రమాలు, వివిధ ఆలయాల్లో అర్చనలు జరుగుతున్నాయని, మహేష్ కుమార్ గౌడ్కు పుట్టినరోజు కానుకగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఆ భగవంతుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆయురారోగ్యాలు ప్రసాదించి క్షేమంగా ఉండాలని జిల్లా మరియు నగర ప్రజల తరపున కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా సంస్థల్లో సేవా కార్యక్రమాలు, వివిధ ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కాంగ్రెస్ భవన్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని కేశవేను తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తూనే అన్ని వర్గాలను సమానంగా చూస్తున్న నాయకుడని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పీసీసీ ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, పీసీసీ మాజీ కార్యదర్శి రాంభూపాల్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా సేవల అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకులు మఠం రేవతి, సుజాత, పోల ఉషా, విజయలక్ష్మి, విజయాపర్ణ, అవిన్, కొండపక్క రాజేష్, సిరికొండ గంగారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన శుభ సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన జన్మదిన శుభ వేళ కేక్ కటింగ్తో పాటు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు మన మధ్యలో నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్కు చెందిన నిశాంత్ భార్గవి దంపతుల కుమారుడు సహన్ యువనాశ్వ 2వ తరగతి చదివాడు. ఆదిత్య హృదయ స్తోత్రం తడబాటు లేకుండా కేవలం 3 నిమిషాల 24 సెకండ్లలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. సహన్ కంఠత పఠించడంతో ఈ ఘనత సాధించాడు. ఇండియా రికార్డ్స్ మెడల్ సర్టిఫికెట్ రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ततो यद्यपश्चान्तः संयोजिते अस्थितं रावणं चाग्रतो दुष्टायोध्यासमुपस्थितं सूर्यं सराधये सर्वनश्रीर्वत्समये विजयिष्यसि आदित्यहृदयं शत्रुविनाशनं अहं जपे नित्यम् अक्षयं परमंशं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिदशकप्रशमनं आयुर्वेदमुत्तमं लक्ष्मी. ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల సమావేశంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త యొక్క సలహాలు సూచనలను విన్నామని, రాబోయే ఎన్నికల్లో తను స్వయంగా వచ్చి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీల కోసం ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్మురి వెంకట్, తిరుపతి, వినయ్ కుమార్ రెడ్డి, సాయిబాబా గౌడ్, జీవన్, చంద్రమోహన్, గుడిసిన భూమేష్, మందమైపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలు పాపం చేస్తాడేమో అన్న దాంతో మోసపోయింది. ఇయ్యాలటికి కూడా నిన్న రోజున నేను ఒక చిన్నాపూర్ గ్రామం పోయినా, గృహప్రవేశం వల్ల ముక్కు పోస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లుకి ముక్కు పోస్తుంటే ఒక తల్లి వచ్చింది, అన్న నాకు కూడా ఇల్లు రావాలన్నా అన్నది. తప్పకుండా ఇస్తాం తల్లి అని చెప్పినాక మాకేసినావు కదా అమ్మ ఓటు అన్న. అవు బిడ్డ నీకేసిన బిడ్డ అన్నది. నాకు అప్పటికి అర్థమైపోయింది ఈమె పువ్వుకి వేసిందని చెప్పి. ఫేస్బుక్ లైవ్ నడుస్తుంది, దేనికి వేసినావు తల్లి అని చెప్పి. పువ్వుకి వేసిన అన్న అనగానే ఇమీడియట్గా ఫేస్బుక్లో. నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉన్న ఈ హాస్పిటల్ను గత ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన ఆచరణలో మాత్రం చేపట్టలేకపోయిందన్నారు. కనీస వసతులు, సిబ్బంది కొరత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మేరకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తర్వాత వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో నిర్మల్ నుంచి షిఫ్ట్ చేసి నర్సాపూర్ పిఎల్సీని 50 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసినట్టుగా గత ప్రభుత్వం నిర్ణయం. మరి గత ప్రభుత్వం చేయలేదు, మరి 1.5 year అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది 50 బెడ్ హాస్పిటల్గా. రాబోయే వర్షాకాలం ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీసు శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యల నిమిత్తం ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో గల ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఉంచిన సామగ్రిని తనిఖీ చేశారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుందని, గత సంవత్సరం గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు వారిని కాపాడేందుకు జిల్లాలో ఎయిర్ బోట్స్, లైఫ్ జాకెట్స్, ట్యూబ్లు మరియు రోప్లు అన్నింటినీ సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అనుకోని విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలగకుండా వారిని సులువుగా కాపాడడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం కోసం ముందస్తుగా సంబంధిత అధికారులతో తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైఫ్ జాకెట్స్, ట్యూబ్
ట్యూబ్స్ మరియు రోప్ వస్తువులు పోలీస్ శాఖ వారికి చాలా అవసరం కాబట్టి అటు వాటిపై ఈ నెలలో పోలీస్ సిబ్బందికి నిష్ణాతుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గతంలో 70 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పోలీసు వారు వారి ప్రాణాన్ని పణంగా పెట్టి రోప్తో, లైఫ్ జాకెట్తో రిస్క్ చేసి కాపాడడం కోసం ఈ శిక్షణ ఎంతో అవసరమని సూచించారు. మన వద్ద ఉన్న ఎయిర్ బోట్స్ సులువుగా సిబ్బందికి కష్టం కలగకుండా వాటిని కాపాడవచ్చని అన్నారు. గత సంవత్సరం వచ్చిన వరదల నష్టాలను దృష్టిలో ఉంచుకొని మరియు రాబోయే వర్షాల దృష్ట్యా అందరూ పోలీసు అధికారులు సమాయత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రామ్ నిరంజన్, రమేష్, ఆర్ఎస్ఐలు రవికుమార్, రాజశేఖర్, సాయికృష్ణ, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు శివంగి టీం తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాన్సూన్ ప్రిపేర్నెస్ కోసం మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మన బోట్స్ అవి కూడా తనిఖీ చేయడం జరిగింది. మన దగ్గర 3 బోట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మన గడ్డెన వాగులో ఒకటి, తర్వాత బంగల్పేట్ చెరువు అండ్ కడెంలో కూడా ఈ 3 కూడా చేయగలుగుతాము. లాస్ట్ ఇయర్ మన పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్న మోహన్ అనే వ్యక్తి కుమార్తె ప్రీతికపై స్లాబ్ పెచ్చులు ఊడిపడి బాలికకు తీవ్ర గాయాలయ్యాయని, డబుల్ బెడ్రూమ్లో నిర్మించి 2 సంవత్సరాలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు వచ్చే వర్షాకాలంలో ఎలా ఉండాలంటూ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న లబ్ధిదారుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో 2 రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అత్యధికంగా దర్పల్లి మండలంలో 88.3, ఆర్మూర్లో 64.2, నవీపేటలో 62, సిరికొండలో 63, భీమ్గల్లో 54, కమర్పల్లిలో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా సాలూరా మండలంలో 1.3 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 2.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో 250 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇసా, సిటీ మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, కాంగ్రెస్ నాయకులు బిఎల్ రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య పటేల్, ఆర్మూర్ సృజన్, మహేష్ యాదవ్, సాగర్, ఇమ్రాన్ రాజేష్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పాలనా ఆఫీసర్ పరీక్ష నిర్వహణ కోసం నిజామాబాద్ డివిజన్లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీలో పరీక్ష కోసం ఈ నెల 25 నాడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలిపారు. సహకార ఉద్యమ చరిత్ర, దాని ప్రస్తుత పురోగతి, రైతు ఉత్పత్తిదారుల సంస్థల స్థాపన, విధి విధానాలు, నిర్వాహక పద్ధతులు మరియు రైతులకు లభించగల ప్రయోజనాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి ఎన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు సహకార సంస్థల పాత్ర, నిర్వహణలో పారదర్శకత మరియు సమిష్టి అభివృద్ధిపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సరస్వతి, రిజిస్ట్రార్ పోషన్న, క్లస్టర్ ఆఫీసర్ శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పోతరెడ్డి, డైరెక్టర్లు సాంబశివరావు, తేకుర్తి జనార్దన్, వంగ రవీందర్, మోజీరాము, మాజీ 4th డివిజన్ కార్పొరేటర్ ప్రమోద్ కుమార్, మాజీ 21వ డివిజన్ కార్పొరేటర్ సభ్యులు సుదర్శన్, సంఘ సభ్యులు, రైతులు, సిబ్బంది, సీఈఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో శనివారం నాడు అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS సభ్యత్వ కార్యక్రమాన్ని CPIML మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కొత్త రైతు చట్టాలను తెచ్చి కార్పొరేటర్లకు దారాదత్తం చేయడానికి, అదాని, అంబానీ లాంటి వారికి వ్యవసాయ రంగం అప్పగించడానికి బలి పశువును చేశారన్నారు. రైతన్నకి ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకుడు ఏ లింబాద్రి, సిరికొండ మండల కమిటీ అధ్యక్షులు నారాగౌడ్, జిల్లా నాయకులు రామ్జీ, MD అనేష్, కిషోర్, ఎస్ కిరణ్, నరేష్, భూమాగౌడ్, బాలరెడ్డి, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోగ్యాలతో ఉంటూ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డ నర్సారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేష్, సహకార సంఘం డైరెక్టర్ రాజేందర్, బీసీసీఎల్ మండల ప్రెసిడెంట్ రమణ, ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ రాము, సీనియర్ నాయకులు రాజేశ్వర్, ఇంద్రాగౌడ్, మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, తడిసి ముద్దైన పంటలు, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు, పలు ఆలయాల్లో పూజలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు.
కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి టు కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. దేశంలో మరోసారి పంజా విసురుతోన్న కరోనా వైరస్. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచన. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మహిళా శక్తికి నిదర్శనం అహల్యాబాయ్ హోల్కర్. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం. బాన్స్వాడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదల. సత్తా చాటిన నిజామాబాద్ జిల్లా విద్యార్థులు. ఈ నెల 25న గ్రామ పరిపాలనా ఆఫీసర్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. పలు సూచనలు చేసిన సిపి సాయి చైతన్య. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులకు సంబంధించి కేసులపై విచారణ చేపట్టాలి. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్.